రాజశేఖర రెడ్డి గారు అనేవారు అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు గారు నిజం చెప్తే తలకాయ 1000 చెక్కలు అవుద్ది, ఆయన ఎప్పుడు అబద్ధమే చెప్తాడని. ఇవాళ ఏకంగా లాస్ట్ టైము 2014 ఎలక్షన్ అప్పుడు అమరావతికి ఒలింపిక్స్ తీసుకొస్తాడు. వచ్చిందా? ఒలింపిక్స్ వచ్చిందండి. ఇంకోసారి అధికారం ఇస్తే తెచ్చేవారు. ఎన్నిసార్లు అధికారం ఇచ్చినా ఆయన ఏం తేడు. మనం కొంచెం జెన్యున్గా మాట్లాడుకుంటే 3 పార్టీలు జట్టు కట్టడం అనేది అప్పుడే వైసీపీకి ఓటమికి నాంది పలికింది అనేది జనరల్గా ఉండే ఒక టాక్. అందరూ దాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. నిజంగా కూటమి కలిసే ఉంటే వేరే పార్టీకి అసలు రాష్ట్రంలో స్పేస్ ఉంటుందా అధికారంలోకి రావడానికి? ఏది కలిసి ఉన్నా ఏది చేసినా ఈ పట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ప్రజలే చేసుకుంటారు. ఆ ఏ ఈవీఎంలు పెట్టినా ఈవీఎంలు దాటి మెజార్టీ వస్తుంది. చెప్తున్నారు కానీ చెప్పాలి కానీ అంటే ప్రాక్టికల్గా చెప్పండి. 2 పార్టీలు కలిసి ఉంటే 3 పార్టీలు కలిసి ఇంకో పార్టీ మర్చిపోతున్నారు, బీజేపీ ఏమి ఎప్పుడు ఎవరితో వెళ్తుంది అనేది తెలియదు. ఏదైనా ముందనుకుందాం, అయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. షాపుల వాళ్ళు కూడా, బిజినెస్ మ్యాన్లు కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది, ప్రజలకి కింద వాళ్ళకి పేదవాళ్ళకి దోసి పెట్టేస్తున్నాడు జగను, మనం కట్టిన పన్నులు మనం పట్టిన ఇవన్నీ కూడా పేదవాళ్ళకి పెట్టేస్తున్నాడు, మనకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ వాళ్ళే బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు కొనసాగించబట్టి, డబ్బు కొట్టబట్టి వాళ్ళ ప్రతిదీ కొనుక్కుని బిజినెస్లు బాగా పెరిగినాయి. ఆ టైంలో జీడిపి రేటు పెరిగింది, కొనుగోలు శక్తి పెరిగింది. అంటే జీడిపి అంటే కొనుగోలు శక్తి. అందరం బాగున్నాం, కానీ కొందరే బాగుంటున్నారు.